సో బిఫోర్ నేను యోగా గురించి ఏదైనా చెప్పే ముందు నా స్టోరీ, అసలు నా జర్నీ టువర్డ్స్ యోగా అనేది ఎలా స్టార్ట్ అయ్యింది, ఎందుకు స్టార్ట్ అయ్యింది, అండ్ హౌ ఇట్ ఈస్ కోపింగ్ మీ విత్ మై థింగ్స్ అనేది నేను చెప్తా. సో ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ విచ్ ఇస్ ఇంజనీరింగ్. సో ఐ వర్క్డ్ యాజ్ అ క్వాలిటీ అనాలిసిస్ట్. సో సాఫ్ట్వేర్కి ఉన్న ప్రెషర్స్ ఎక్స్ట్రీమ్లీ హైగా ఉంటాయి అండ్ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ దాంట్లో ఉన్నాయి. సో ఈ ప్రాసెస్లో నాకు అయిన 3 మేజర్ ఇన్సిడెంట్స్ కంప్లీట్లీ చేంజ్డ్ మై లైఫ్ 360 అని చెప్పచ్చు. సో వెన్ ఐఎమ్ క్యారింగ్ సెకండ్ చైల్డ్, సో మై బాడీ బికెమ్ సో వీక్ బికాస్ నాకు ఫిజికల్ యాక్టివిటీ మీద మేబీ అంత అవేర్నెస్ లేకపోవచ్చు, ఆర్ ఎల్స్ ప్రెగ్నెన్సీ అనేది జస్ట్ కూర్చుంటే సరిపోతుంది, ఏ వర్కౌట్ చేయక్కర్లేదు, మనకున్న మేజర్ మిత్స్ అనేది సరే నేను అది బాగా ఫాలో అయిపోయానని చెప్పేసి నేను అనుకుంటా. సో ద మిస్టేక్ వాట్ ఐ డిడ్ ఇట్, ఐ డెంట్ వాంట్ అదర్ పర్సన్ టు డూ ఇట్. దీనివల్ల నాకు అయిన ప్రాబ్లం ఏంటి అంటే, వన్స్ మై సెకండ్ బేబీ హ్యాస్ కమ్, ఐ బికేమ్ ఇన్ ఏ స్టేజ్ లైక్ నా స్పైన్ కానీ నా బ్యాక్ మసిల్స్ కానీ ఎక్స్ట్రీమ్లీ వీక్ అయిపోయాయి. సో ఇఫ్ ఐ వాంట్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు వన్ ప్లేస్, నాకు ఖచ్చితంగా ఒక సపోర్ట్ అయితే అవసరం వచ్చేది. అంటే ఈవెన్ టు టర్న్ ఫ్రమ్ బెడ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ అనేది కూడా ఐ రియలీ నీడ్ మై హస్బెండ్ ఆర్ మై మామ్స్ హెల్ప్ టు కంప్లీట్లీ చేంజ్ మీ టు ది అదర్ సైడ్. సో ఫిజికల్ లెవెల్లో నేను ఎంత వీక్ అయిపోయానంటే, బికాజ్ ఐ ఆల్రెడీ హ్యావ్ ద ఫస్ట్ కిడ్ వేర్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఎట్ ద సేమ్ టైమ్, అండ్ సెకండ్ బేబీని కూడా నేను చూసుకోవాలంటే ఈ ఉన్న ప్రాసెస్లో అయితే మటుకు ఇట్స్ ద కంప్లీట్గా నేను క్యూర్ చేసుకోవడమే కాకుండా హీల్ కూడా అవ్వాలి. So as a mother, I really took a very tough choice. Like I joined into postnatal yoga, which completely changed my life. నా బాడీ బెటర్ అవడమే కాకుండా నా మైండ్ బెటర్ అవ్వడం అండ్ హీలింగ్ బికేమ్ సో ఈజీ ఫర్ మీ. సో ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే, నేనున్న ఆ టైంలో సంథింగ్ రిలేటెడ్ టు 2019 ఎక్కువగా పోస్ట్నాటల్ యోగా, ప్రీనాటల్ యోగా, ప్రెగ్నెన్సీ యోగా మీద అవేర్నెస్ చాలా తక్కువగా ఉండేది. అండ్ ఈవెన్ దాని గురించి తెలుసుకునే కానీ చెప్పే వాళ్ళు కూడా ఎవరూ లేరు. సో ఐ రియలీ వాంటెడ్ టు చూస్ యోగా. ఇట్స్ అ హ్యూజ్ షిఫ్ట్. ఒక టెక్నికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ కంప్లీట్గా మెడికల్ ఫీల్డ్లోకి వచ్చేయాలి, కంప్లీట్గా అనాటమీ గురించి చదవాలి అని అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. బట్ ఎస్, ఐ రియలీ డూ హ్యావ్ ఎ సపోర్టివ్ సిస్టమ్. అఫ్ కోర్స్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది, ఎందుకంటే కెరియర్ చేంజ్ అనేది మటుకు ఇట్స్ అ హ్యూజ్ థింగ్ అనేదే చెప్పాలి. బట్ ఐ డిడ్ ఇట్ బికాస్ ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ నా హెల్త్ బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి. సెకండ్ థింగ్ ఇట్స్ లైక్ దేర్ ఆర్ మెనీ ఉమెన్ హూ ఆర్ కంప్లైనింగ్ జస్ట్ లైక్ మీ. దే డోంట్ ఈవెన్ నో వాట్ ఇస్ ఇట్. సో ఐ వెంట్ టు ఫస్ట్ యోగా సర్టిఫికేషన్స్ చేసా. యోగా సర్టిఫికేషన్స్ చేసిన తర్వాత ప్రీనాటల్ యోగా సర్టిఫికేషన్స్, ప్రీ ప్రెగ్నెన్సీ యోగా సర్టిఫికేషన్స్, పోస్ట్ నాటల్, అండ్ దెన్ ఐ కేమ్ ఇన్ టు ద మెడిటేషన్ ఫీల్డ్. సో వై ఐ కేమ్ ఇన్ టు ద మెడిటేషన్ ఫీల్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు ఈ రిప్రొడక్టివ్ మీద కానీ, ప్రీనాటల్ మీద కానీ, మెడిటేషన్ మీద ఎందుకు ఎక్కువగా ఉమెన్ మీద కాన్సెప్ట్ వచ్చిన చేంజెస్ ఏంటంటే, సో ఎట్ ద ఏజ్ ఆఫ్ మిడ్ లైఫ్ అనుకోండి, ఓకే, మిడ్ ఏజ్ వచ్చేసరికి ఐ లాస్ట్ బోత్ మై పేరెంట్స్. సో ఐఎమ్ ఇన్ అ వెరీ టఫ్ సిట్యువేషన్, లైక్ హౌ టు హ్యాండిల్ మై స్ట్రెస్. సో నా స్ట్రెస్ని నేను డీల్ చేయాలి, నాకున్న ట్రామాస్ని నేను డీల్ చేయాలి. ఇది అని అంటే ఫస్ట్ నన్ను నేను హీల్ చేసుకోవాలి. దెన్ యాజ్ ఎ యోగా టీచర్, దెన్ ఓన్లీ ఐ క్యాన్ హీల్ ఎనీ బడీ. ఓకే, నాకున్న ప్రాబ్లమ్స్ని నేను హీల్ చేయకంటన్నా అవతల వాళ్ళకి సజెషన్స్ ఇస్తుంటే ఇట్స్ జస్ట్ లైక్ ఐఎమ్ జస్ట్ వామిటింగ్ వాట్ ఎవర్ ద బుక్స్ ఐ రెడ్. బట్ ఫస్ట్ మై ఎక్స్పీరియన్స్ అనేది అని అంటే, డీలింగ్ పేరెంట్స్ డెత్, ఎట్ ద సేమ్ టైమ్ డీలింగ్ యువర్ career changes, dealing your family all together, woman kanedi it's a huge load for us because you are never the one point agenda. Maniki multiple things anedi handle cheyadam anedi ravali, and woman anedi it's a superpower, I say, because we are the creators of everything. Okay, so to deal with, I focused mainly on the meditations. So I am completely into this meditation field. Mostly నాకు ఈస్టర్న్ మెడిటేషన్స్ అనేది బాగా నచ్చాయి. అండ్ దాని మీద వర్క్ చేస్తున్న కొద్దీ నాకు ఒకటే అర్థమైంది ఏంటి అని అంటే, మన స్క్రిప్చర్స్ లేవు కాబట్టి మేబీ మనకి ఆ మెడిటేషన్స్కి ఉన్న వాల్యూ ఈస్టర్న్ టైంలో వే బ్యాక్ ఎప్పుడో పతాంజలి యోగా సూత్రాస్ అనేది కానీ, భగవద్గీత గురించి కానీ మనకి చెప్పేవాళ్ళు కానీ, ఎందుకు అది మైండ్ అనేది చేంజ్ అవుతుంది అనేది మేబీ సైన్స్ ప్రూఫ్ లేదు కాబట్టి మనం ప్రాక్టీస్ చేయలేకపోతున్నాము. బట్ వీ రియలీ డూ హ్యావ్
గ్రేట్ మెడిటేషన్స్ కానీ, మైండ్ ఎలా సెట్ చేసుకోవాలి కానీ, ఒక ఉమెన్ పవర్ అనేది కానీ ఎలాగా హ్యాండిల్ చేయాలనేది వీ డూ హ్యావ్ ఇట్ ఇన్ ఆర్ స్క్రిప్చర్స్. మీరు ఏ స్క్రిప్చర్స్ అయినా తీసుకోండి, ఓకే. ఉమెన్ పవరింగ్ అనేది మన ఇండియాకు ఉన్నది, మన ఇండియా సపోర్ట్ చేస్తున్నట్టు ఎవరు సపోర్ట్ చేయరు డెఫినెట్లీ. సో దిస్ ఇస్ వాట్ మై చేంజ్డ్. లైక్ సిచ్యువేషన్స్ కీప్ కమింగ్, ఇట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఖచ్చితంగా లైఫ్ ఇస్ నాట్ ఈజీ ఫర్ ఎనీబడి. యాక్చువల్లీ చెప్పాలనుకుంటే మీరు సిచ్యువేషన్ని దాన్ని హ్యాండిల్ చేసుకొని, ఓకే కమ్ ఆన్ దిస్ సిచ్యువేషన్ హౌ టు హ్యాండిల్ అనేది ముందుకెళ్ళడమే, దట్ ఈస్ వాట్ మెడిటేషన్ హ్యాస్ థాట్ మీ లిటరలీ. బికాస్ ప్రాబ్లమ్స్ రాకంటే నేనైతే ఆపలేను, డెఫినెట్లీ ఎవరూ ఆపలేరు. కానీ వచ్చిన ప్రాబ్లమ్స్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకొని ముందుకెళ్ళడం అనేది, దట్ ఈస్ వాట్ లైఫ్ టీచర్స్ అస్. ఇట్ డజంట్ మ్యాటర్ మీరు యోగా టీచర్ అవ్వనివ్వండి, మెడిటేషన్ టీచర్ అవ్వండి, ఆర్ టు టేక్ వాట్ ఎవర్ ఫీల్డ్ యు ఆర్ ఇన్, యూ కెన్ నాట్ స్టాప్ ప్రాబ్లమ్స్. బట్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అక్కడికక్కడే ఆగిపోతే, దట్ ఈస్ వేర్ లైఫ్ యాక్చువల్లీ స్టార్ట్స్ రియాక్టింగ్ అగేన్స్ట్ అస్. అదే ఈ ప్రాబ్లమ్ని నేను ఫేస్ చేసి వెళ్ళాను అని అన్నానంటే, మీకు నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా, ఆర్ నెక్స్ట్ వచ్చేది ఏది వచ్చినా సరే అది మీ ప్రాబ్లం కింద మటుకు తీసుకోరు. సో దట్ ఈస్ వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ ఆర్ రిలీజన్ అనుకోండి, ఆర్ ఆర్ ఇండియన్ హెరిటేజ్ మనకి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఇస్ లైక్ ఇట్స్ అ స్క్రిప్చర్స్. So yoga, meditation, pranayama, this is what actually that taught me, like take life easy. That's a simple thing. Whatever comes at it, face it and ante pratisari problem anede kaadu. Sometimes we even forget it, that's a problem, because మన మైండ్ సెట్ ఎలా మారిపోతుంది అని అంటే, ఇంత హ్యూజ్ ప్రాబ్లం వచ్చినా కూడా ఇది ఒక ప్రాబ్లమా అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. సో దాట్ మేక్స్ నాట్ జస్ట్ అస్, ఎస్పెషల్లీ ఉమెన్ ఎందుకు అని అంటే, హౌ యూ బీ, యువర్ ఫ్యామిలీ ఈస్ కంప్లీట్లీ డిజైన్డ్ బేస్డ్ ఆన్ ఇట్. మీ పిల్లలు మిమ్మల్ని చూసే పెరుగుతారు, మిమ్మల్నే కంప్లీట్గా రోల్ మోడల్గా తీసుకుంటారు. వేర్ ఫాదర్ ప్లేస్ అ మేజర్ రోల్, బట్ స్టిల్ మదర్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో మీరు కానీ కరెక్ట్గా ఉండి, మీ మైండ్ సెట్ కరెక్ట్గా ఉండి, మిమ్మల్ని మీరు సెట్ చేసుకుంటున్నారు అని అంటే, మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటున్నారంటే, you're not just making your family happy, you are literally changing the country thing also. So my story, I don't know whether it's a highly influencer or baga influence ayyamu తీసుకోవాలనేది నాకు తెలియదు, కానీ it does works. If we make yoga a lifestyle change, whether it's a 30 minutes or a 40 minutes, completely the way you look at the life will be completely another dimension అనేది మటుకు నేను చెప్పగలను. And this is all about me, and make sure I request, it is a request only, coming into day by day activities, it's always take care of yourself. Self-care is not at all selfish. Self-care is like you're putting yourself priority. If you can't give priority to yourself, there is no point like you are giving priority to others. So that is all about me.